తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఇదే బహిరంగ సభలో పవన్ ఎమ్మెల్యేగా మరోసారి ప్రమాణం చేశారు. గత 5 ఏళ్లు అందరూ భయంతో ఉండిపోయారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవిని ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. 100% స్ట్రైక్ రేట్తో దేశంలో ఎవరూ సాధించలేని ఘనతను జనసేనకు ఇచ్చినందుకు రుణపడి ఉంటానన్నారు. భయంతో ఉండిపోయాం. 2019 నుంచి 2024 వరకు భయంతో ఉండిపోయింది నేల. 5 కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతిలో భయపడతారా? ఐపీఎస్లు, ఐఏఎస్లు, అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే, అన్నా నీతో పాటు మేము ఉన్నామని మా తల్లులు, మా అక్క చెల్లెలు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు. కేసులు పెట్టించుకున్నారు. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు. ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా. మీరు ధైర్యం ఇస్తే, కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభవం ఉన్న మన తరం ఎంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు. కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంకెంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి 164 స్థానాల్ని బలంగా గెలుచుకొని, అంతకుముందు అరిచారు కానీ అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి. మీరు సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలా జరుగుతుంది. కానీ పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే, నన్ను సీఎం కాదు కానీ నువ్వు డిప్యూటీ సీఎం అవ్వదు కానీ నా మాటను. అలాగే తల్లి, నువ్వు ఏది ఇస్తే అంత. నువ్వు పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకుల్లా పనిచేస్తా, పదవి ఇస్తే బాధ్యతతో పనిచేస్తా. అది నువ్వు ఎమ్మెల్యేగా నుంచోబెట్టు, కార్యకర్తగా నుంచోబెట్టు, లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది. నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని. తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాను. అలాంటి మీ శక్తి, ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది. ఇది అందరూ అడుగుతున్నారు, ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితంటే. నాకు 2 తెలియదు. నాకు అపజయం తెలియదు, విజయం తెలియదు. అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది. నేను అన్నిట్లో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా. ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాము. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది. ఈ రోజున ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను. మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను. ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను.
మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు. మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను.